హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. పండు మిరపకాయలతో అప్పటికప్పుడు ఇన్స్టాంట్ పచ్చడి అంటే రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈరోజు రోట్లో కాకుండా మిక్సీలోనే వేసి చూపిస్తానండి. ఈ వారమంతా రోటి పచ్చళ్ళ రెసిపీస్ చూపిస్తాను మీకు. అయితే నేను ఈరోజు 100 గ్రామ్స్ పండు మిర్చి తీసుకున్నాను. ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. కాస్త బాగా కడిగేసి కాస్త ఆరబెట్టేసేయండి. ఒక్క చుక్క నీళ్లు లేకుండా తుడిచేసేయండి. అప్పుడు వాడుకోవాలి. వాటిని నేను 4 to 5 పీసెస్ చేస్తున్నాను. దాని సైజుని బట్టి మనము కట్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ పండు మిర్చి రెసిపీ ఉంటుందండి. భోజన ప్రియులందరూ ఈ పాట పాడుకోవచ్చు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా అంటుంటారు కదా, అలా ఉంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా అదరగొట్టేయచ్చు రెసిపీ. అంత బాగుంటుంది. ఈ పండు మిర్చి రెసిపీ చాలా విధాలుగా పెడుతూ ఉంటారు. పండు మిర్చి చింతకాయ, పండు మిర్చి గోంగూర, ఓన్లీ పండు మిర్చి, ఇలా చాలా విధాలుగా చేసుకోవచ్చు. మన దగ్గర పండు మిర్చి ఉంటే చాలండి, ఎన్ని రకాలైన పచ్చళ్ళైనా చేసుకోవచ్చు. వాటిని తరిగాక తగినంత ఉప్పు పసుపు వేసేసి అలా కలిపేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. రోటి పచ్చడికి కావాల్సిన మసాలా తయారు చేసుకునేదాకా అలా నానుతుంది. కొంచెం చింతపండు కూడా తగినంత వేసుకోండి. మనకు అనుభవం ఉంటుంది కదా, ఆ చిన్న మాత్రం చింతపండు సరిపోతుంది. అలా కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చిన్న పచ్చడి మసాలా చేసుకుందాము. కొంచెం నూనె వేసేసి అంటే 2 స్పూన్స్ వేసాను. కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు. ధనియాలు ఒక 2 స్పూన్స్ వేస్తే మెంతులు అర స్పూన్ వేసాను. అంటే టీ స్పూన్ యూస్ చేశాను నేను. ఆ తర్వాత చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసాను. నేను చూపించినంత కాకుండా అందులో సగం అల్లం తీసుకున్నాను. 4 రెబ్బలు వెల్లుల్లి. ఇది ఆప్షనల్. వెల్లుల్లి వేసి చూడండి, ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అంతే అదిరిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ కలిపి ఉంచుకున్న ఈ పండు మిరపకాయ ముక్కల్ని అందులో వేసి కాసేపు ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేయండి. ఎక్కువ అక్కర్లేదు, ఉడకబెట్టేసేయండి. జస్ట్ వేడికి అలా పోపులో కాసేపు ఫ్రై చేయండి. వెచ్చగా అయితే చాలు, ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు అనమాట. అయితే కాస్త ఉప్పు మిగిలింది నేను కలిపిన బౌల్లో, అది అలాగే ఉంచేసేయండి. కొంచెం ఆరబెట్టాలి, చల్లార్చుకోవాలి బేసికల్గా. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. అదే బౌల్లోనే వేస్తున్నాను. ఇంకా ఏ మసాలాలు అవసరం లేదు. చాలా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. మనకు నీళ్ళే తగలవు కదా, ఇలా కొంచెం ఎక్కువ చేసినా 1 మంత్ దాకా ఉంటుంది. నేనైతే కొంచెమే పెట్టాను అనమాట, 100 గ్రామ్స్. ఫస్ట్ ట్రై చేయండి, బాగుంటే మరి కాస్త పెట్టుకోవచ్చు. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసేటప్పుడు కాస్త విప్పర్లో వేయండి. బరకగా వస్తే చాలా బాగుంటుంది, మెత్తగా పేస్ట్ లాగా కాకుండా. ఇలా వేసుకోండి. ఈజీగా మనకు మిక్సీలో పడిపోతుంది. అంటే మనం ఉప్పు పసుపు వేసి ఉంచాం కదా, ఈజీగా అయిపోతుంది. మీరు ఏదైనా వెరైటీస్ చేస్తారా? కొత్త వెరైటీస్ పండు మిర్చితో నాకు తెలపండి. నేను కూడా ప్రతి సంవత్సరము పెడతాను. ఈ సంవత్సరం అయితే పెట్టలేదు. లాస్ట్ ఇయర్ పెట్టిన పండు మిర్చి ఊరగాయ అలాగే ఉందన్నమాట. ఇంకా కొంచెం తిరగవాత వేస్తున్నాను, మరి ఆ ప్యాన్లోనే వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ నూనె వేసేసి కాస్త శనగపప్పు వేసాను. అది వేస్తేనే మా ఇంట్లో బాగా తింటారండి, చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం జీలకర్ర, ఆవాలు మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత కాస్త ఇంగువ బాగా దట్టించండి, బాగుంటుంది ఇంగువ. ఆ తర్వాత కరివేపాకు, పచ్చి కరివేపాకు అలా వేసేసేయండి. కాస్త తుడిచి వేయండి నీళ్లు లేకుండా. ఎండుమిరపకాయలు అలా వేసేసి అట్లా కలిపేసుకోవాలి. బాగా ఈ తిరగవాత అనేది మంచి వాసన వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఈ పచ్చట్లో కలిపేసుకోవడమే. ఘుమఘుమలాడే ఇన్స్టాంట్ పండు మిరపకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఏమనుకోకండి, నేను మిక్సీలోనే వేసాను. రోట్లో వేసుకొని రుబ్బుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంకా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి. నెయ్యి వేసుకొని తినండి, మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఈరోజు నేనేం చేశాను రెసిపీస్ అంటే, ఈ పండు మిరపకాయ పచ్చడి, ముద్దపప్పు, కాకరకాయ ఫ్రై, గుమ్మడికాయ సాంబారు. బూడిద గుమ్మడికాయ సాంబారు, కాకరకాయ ఫ్రై ఎలా చేశానో
మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.